కాకినాడలో విజ్ఞాన్ వినోదభరిత అండర్ వాటర్ టన్నెల్ జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. భారీ షార్క్ ఆకారంలో ముఖద్వారం లోపల అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియంలో విదేశాల నుంచి రప్పించిన చేపలను ప్రదర్శనలో ఉంచారు. భారీ వాటర్ టబ్ లో జలకన్య విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అతిథులు అండర్ వాటర్ టన్నెల్లోని చేపలను జలకన్య విన్యాసాలను తిలకించారు. అనంతరం గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ కాకినాడ నగర పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ డైరెక్టర్ గట్టి సత్యనారాయణ, టీడీపీ నాయకులు బచ్చు శేఖర్, బొబ్బిలి గోవిందు, జోగారాజు, చింతా కామేష్, నేమాని సత్యనారాయణ, దౌలూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియపరచాలి. ఇంకేంటంటే ఇప్పుడే అందరూ కూడా లోపలికి వెళ్ళి మీతో సహా చూడడం జరిగింది. ఇలాంటి ఎగ్జిబిషను నాకు తెలుసుండగా కాకినాడలో ఇంత అందంగా ఎప్పుడు తయారు చేసి ఉండలేదు. చాలా బాగుంది. దీన్ని కాకినాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ ఛానల్స్ అన్ని పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేంటంటే చాలా ఖర్చుతోటి శ్రమతోటి కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ ఇది. దీన్ని సక్సెస్ అయితే ఇలాంటి మరికొన్ని మన కాకినాడలో రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. తప్పకుండా మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేసి ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎగ్జిబిషన్ కండక్టర్సే కాకుండా అందరికీ మనకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మనందరం కూడా ఆయన సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మీ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేస్తే లాభం ఆయనకు కాదు, మన ప్రజలకి, కాకినాడ వాస్తవులకి, చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా స్కూలు కాలేజీ పిల్లలకి చెప్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మీరు బాగా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎంతో బాగా చెప్పారు. ఇది డబ్బుతో కూడిన పని. ఆయన డబ్బులు లెక్క చేయకుండా ఇంత ఖర్చు ఎక్కడ ఆలోచించలేదు. చూస్తే వండర్ఫుల్. నిజంగా మేము లోపలికి ఎంటర్ అవగానే ఎక్కడో ఉన్న ఫీలింగ్ మాకు క్రియేట్ చేశారు. అంతా ఎయిర్ కండిషనింగ్, తర్వాత వాతావరణం చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి మంచి వాతావరణం చేసుకుంటూ ఈ కార్యక్రమం నిలబెట్టి చేసేందుకు నేను కాకినాడ తరపున, మా బీజేపీ తరపున కూడా నేను మరొకసారి మా ఈ శ్రీనివాస్ గారికి, భద్రరావు గారికి అభినందిస్తూ నేను మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు చేయాలని మా వంతు మీకు మరొకసారి సపోర్ట్ చేద్దామని హామీ చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి ప్రజలందరూ కూడా బిజీగా ఉండడం, ఆ బిజీని ఆ మెంటల్ పరంగా మైండ్ బిజీ లేకుండా ఫ్రీగా చేసి కాకినాడలో పండుగ సందర్భంగా మొత్తం చాలా పెద్ద ఎగ్జిబిషన్. టైమింగ్ కూడా 4 to 10. ఇది సుమారు 45 రోజులు మేము నడుపుదాం అనుకుంటున్నాం. ఎవరూ పెట్టలేదు కాకినాడ జిల్లాలో. మొట్టమొదటిసారిగా మేము పెడుతున్నాం. కేవలం మన కాకినాడ ప్రజలకి గురించే మేము పెడుతున్నాం. ఎందుకంటే అందరూ కూడా ప్రజలు బిజీగా ఉండడం, ఈ దాని గురించి ఇది కూడా గ్రౌండ్ ఇంచుమించు చాలా పెద్దది. మన కాకినాడ ప్రజలు ప్లస్ చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా కాకినాడలో ఏమున్నది, బీచే ఇంకేమున్నది అనుకోకుండా ఎగ్జిబిషన్ మంచిది ఉన్నది, దానికి వెళ్ళాలి అన్న టైప్ వాళ్ళు అనుకునేలాగా మేము పెట్టాం. కావున మనందరూ సందర్శించి మమ్మల్ని జయప్రదం చేసాం కోరుచున్నాం.